ఓకే, సో ప్రొడ్యూసర్ స్టోరీకి సెట్ కాకపోయినా ఐటమ్ సాంగ్ యాడ్ చేయండి అని అడిగినప్పుడు మీకు కార్నేజ్ అంటే కోపం ఏ లెవెల్లో వస్తుంది? నో, హై, మీడియం, లో ఏంటి? కథకి సెట్ అవ్వకపోయినా ఐటమ్ సాంగ్ పెట్టండి అని ప్రొడ్యూసర్ అడిగితే మీకు కోపం ఏ రేంజ్లో వస్తుంది? ఒకప్పుడు ఈ రేంజ్లో వచ్చేది, మాక్సిమం రేంజ్లో. ఒకప్పుడు ఈ రేంజ్లో వచ్చేది, ఇప్పుడు ఈ రేంజ్లో వస్తుంది. ఇప్పుడు లో రేంజ్లో అడ్జస్ట్ అయ్యారనమాట. ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు, మీరు అంటే నేను చేసే సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టమని ఏ ప్రొడ్యూసర్ అడగరండి. అంటే ఒకవేళ అడిగితే హనుమాన్ సినిమాలో హనుమాన్ కాదండి బాబోయ్, అది కాదండి. నెక్స్ట్ మీరు తీయబోయేటువంటి ఏదైనా, ఇప్పుడు ఎలాగో జై హనుమాన్, అంతకుముందు జాంబీ రెడ్డి ఆర్ మేబీ సమ్ అదర్ ఫిల్మ్. నాకైతే కోపమైన రాదండి. ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్, ఈ కథలో అవసరం లేదండి అని చెప్పి. అయితే నో 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 కోపం. తీసుకోండి. ఈ కార్డ్, ఈ కార్డ్. అమ్మయ్యా, విజువల్లీ బాగుంటుంది, ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, రిక్వెస్టింగ్ దేవకట్ట గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ కంగ్రాచులేటింగ్ ద టీమ్. మెగా పవర్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఇండస్ట్రీ పెద్దలు అరవింద్ గారికి, మై డీరెస్ట్ సాయి ధర్మ్ తేజ్ అండ్ హిస్ ఫ్యామిలీ, వైష్ణవ్ అండ్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ dignitaries here, and the actors and everybody. Nice to see you all. తేజ్ గురించి ఐ థింక్ జస్ట్ ఒక చిన్న అనెక్డోట్ చెప్పడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏవేవో చెప్పడం బదులు. రిపబ్లిక్ అనే సినిమా ఎలా కుదిరిందో చెప్తాను. దట్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్ యూ అ లాట్ అబౌట్ తేజ్. తేజ్ని పిల్ల నువ్వు లేని జీవితం అండ్ సుప్రీం, రే, ఈ సినిమాలన్నింటిలోనూ తన ఎనర్జీని చూసి చాలా వైబ్రెంట్గా ఉన్నాడు, ఎటువంటి క్యారెక్టర్స్ అయినా చేయగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి తనని కలిసి ఒక 2 కథలు చెప్పడం జరిగింది. ఒకటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంకోటి ఇంకొంచెం హెవీ, ఒక డబుల్ యాక్షన్ ఉన్న కథ. సో ఒకదానికేమో నేను తక్కువ అవుతాను సార్, అంటే నేను చాలను. ఇంకోటేమో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ సినిమా చేస్తున్నాను ఆల్రెడీ, ఇంకేదైనా ఒక కథ ఉంటే చెప్పండి అన్నాడు. సరే, అలా ఇంకా నా దగ్గర ఏం కథలు లేవు అనుకుంటూ రిపబ్లిక్ ఒక ఐడియా స్టేజ్లో ఉండింది. జిమ్లో తను కలిసినప్పుడు ఐడియాగా చెప్పాను, అంటే జస్ట్ వీఆర్ ఆల్ లివింగ్ అండర్ ద ఇల్యూషన్ దెర్ ఇస్ డెమోక్రసీ బట్ వీ డోంట్ ఈవెన్ నో వాట్ డెమోక్రసీ ఈజ్ అని. ఆ మాటతో ఐ థింక్ ఇది బాగుంది సార్, ఈ థీమ్ బాగుంది, ఇది కథ ఎలా ఉన్నా నేను చేయాలని ఉంది అన్నాడు. ఎందుకు అలా అంటున్నావు, కానీ ఆ క్లైమాక్స్ ఉంటే నువ్వు సినిమా చేయవు అని చెప్పాను. ఏమవుతుంది సార్, క్లైమాక్స్లో మ్యాక్సిమం హీరో చచ్చిపోతాడు అంతే కదా అని. మరి ఇంక అంతకన్నా ఏముంది, నువ్వు పెద్ద మాస్ హీరో కదా అన్నాను. సో లేదు సార్, ఈ ఐడియా నచ్చింది, ఐ వాంట్ టు ట్రావెల్ విత్ ద స్టోరీ అని చెప్పి, తర్వాత కథ అంతా అయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ రోజును కూడా మాకు ఫోన్ చేసి చెప్పారు, ఆ లాస్ట్ 5 minutes హీరో డెత్ని తీసేయండి, మీ సినిమా ఇంకా కమర్షియల్గా ఎక్కువ చేస్తుంది అని. ఆ రోజు కూడా తేజ్ని అడిగాను, అంటే ఐ వాజ్ థింకింగ్ అబౌట్ తేజ్, ఎడిట్ టేబుల్ మీద తను ఏమన్నాడు అని. సార్, ఈ క్లైమాక్స్ మారిస్తే ఈ సినిమా నాది కాదు అన్నాడు. సో దట్స్ హౌ కమిటెడ్ తేజ్ ఈజ్. అండ్ తనలో చాలా పొటెన్షియల్ ఉంది. ఇప్పటివరకు మీరు చూసింది హీ డింట్ ఈవెన్ స్క్రేప్ ద సర్ఫేస్ యెట్. సో తను చేసిన చిత్రలహరి కానీ, ఈజ్ నాట్ ఓన్లీ అ మాస్ హీరో, ఈజ్ గోయింగ్ టు బి అ గ్రేట్ యాక్టర్ and a great hero for the industry. So I am glad to be here and I am wishing all the very best for a great film that is unveiling here. So thanks, and thanks for inviting me here. Thank you.